जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मूलधेरिनाथ जय 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 जय। అందరికీ నమస్కారం అండి. నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను అన్నవరంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాను. ఈ వీడియోలో మనం ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, అలానే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అలానే సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నవరం విశాఖపట్నం నుంచి 109 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుంచి 43 కిలోమీటర్ల దూరంలో, పిఠాపురం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, తుని నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్నవరంకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అన్నవరంకి ఉన్నటువంటి డైరెక్ట్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేనివారు ముందుగా రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ చేరుకోండి. అక్కడి నుంచి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. అలానే అన్నవరంకి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ కూడా ఉంది. అంతేకాకుండా పిఠాపురం మరియు దగ్గరి టౌన్స్ నుంచి అన్నవరంకి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి అన్నవరంకి వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అనేక వసతి సౌకర్యాలు ఉన్నాయి. కొండ కింద మరియు పైన దేవస్థానం వారి చాలా సత్రాలు మరియు హోటల్స్ అందుబాటులో ఉంటాయి. నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్, కాటేజెస్, డార్మెటరీస్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని మీరు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి మీ ఆధార్ కార్డు ద్వారా తీసుకోవచ్చు. లేదంటే aptemples.com వెబ్సైట్ లేదా యాప్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. సైట్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ట్రైన్లో అన్నవరం వచ్చే భక్తుల కోసం దేవస్థానం వారు రైల్వే స్టేషన్ నుంచి కొండపై వరకు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఈ బస్సు అన్నవరం బస్టాండ్ మీదుగా కొండపైకి వెళ్ళి అకామిడేషన్ దగ్గర మరియు ఆలయం దగ్గర ఆగుతుంది. టికెట్ కాస్ట్ ఒక్క పర్సన్కి రైల్వే స్టేషన్ నుంచి అయితే 20 రూపీస్, బస్టాండ్ నుంచి అయితే 10 రూపీస్. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆలయం యొక్క దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు నివేద్య విరామం ఉంటుంది. ఇదే కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం. మొత్తం 465 మెట్లుంటాయి. మెట్ల మార్గం పక్కనే 10 అడుగుల దూరంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ నేరేళ్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఈ ఆలయం గురించి నేను మీకు తర్వాత చెప్తాను. బస్సులో కొండపైకి వెళ్ళే వాళ్ళకైతే ఈ ఆలయాన్ని సందర్శించడానికి వీలవ్వదు. సో మ్యాక్సిమం మెట్ల మార్గం ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించండి. ఘాట్ రోడ్లో నుంచి కొండపైకి వెళ్ళాలనుకునేవారు ఘాట్ రోడ్ స్టార్టింగ్లో టోల్ అమౌంట్ అనేది పే చేయాలి. కార్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మిగతా వెహికల్స్కి ప్రైజ్ అమౌంట్ అనేది ఈ విధంగా ఉంది. ఇవన్నీ కొండపైన ఉన్నటువంటి రూమ్స్ అన్నమాట. రూమ్స్ కావాలి అనుకున్న వారు ఇక్కడే బస్ దిగేయండి.
దర్శనం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ ఎగ్జాక్ట్గా టెంపుల్ ముందే దింపుతారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ గోపురం ఆలయానికి వెనుక భాగంలో ఉండే గోపురం. ఎవరైతే బస్సులో లేదా ప్రైవేట్ వెహికల్స్లో వస్తారో వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఈ గోపురం నుంచే ఆలయం లోపలికి వెళ్తారు. ఈ గోపురానికి పక్కనే చెప్పుల స్టాండ్ మరియు లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. సో మీరు ఏ గోపురం నుంచి ఆలయం లోపలికి వచ్చినా కూడా దర్శనానికి మాత్రం ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి రాజగోపురం నుంచే వెళ్తారు. ఇదే ప్రధాన రాజగోపురం. మెట్ల మార్గం నుంచి వచ్చేవారంతా ఇక్కడికే చేరుకుంటారు. ఆలయం లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ అండి. దర్శనానికి వచ్చే ముందు మీ మొబైల్స్ అక్కడ ఇచ్చేసి స్లిప్ తీసుకోండి. నేను దర్శనానికి వెళ్తున్నాను. ఈ లోపల మీకు స్థల పురాణం వివరిస్తాను. పర్వత శ్రేష్ఠులలో ఒకరైనటువంటి మేరు పర్వతం మరియు వారి భార్య మేనక ఇద్దరూ శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. ఒకరు భద్రుడు, మరొకరు రత్నకుడు. తరువాత వీరిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుకి తపస్సు చేసి భద్రుడు శ్రీరాముల వారికి నివాస స్థలమైనటువంటి భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు శ్రీ సత్యనారాయణ స్వామివారు వెలిసేటువంటి రత్నగిరిగా మారుతాడు. ఇక్కడ వెలిసేటటువంటి అని ఎందుకు చెప్పానంటే అప్పటికి ఇంకా స్వామివారు ఇక్కడ వెలవలేదు. అయితే ఒకప్పుడు ఈ అన్నవరం కొండ ఉండే చుట్టుపక్క ప్రాంతాలు మొత్తం ఒక బహద్దూర్ గారి పరిపాలనలో ఉండేవి. ఆయనకి మరియు అన్నవరంలో నివసించే ఒక బ్రాహ్మణుడికి వీరిద్దరికీ ఒకే రోజు, ఒకే రాత్రి, ఒకే సమయంలో ఒకే కల వచ్చింది. ఆ కలలో స్వామివారు కనిపించి, నేను ఇక్కడే రత్నగిరి అనే కొండలో ఉన్నాను. నా పేరు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి. నన్ను తీసుకువెళ్ళి నారాయణ మహాయంత్రం పైన ప్రతిష్ఠించమని చెప్తారు. ఆ తరువాతి రోజు ఉదయాన్నే వీరిద్దరూ కలిసి జరిగిన విషయం ఒకరికొకరు చెప్పుకొని ఆశ్చర్యపోతారు. వెంటనే స్వామివారి కోసం రత్నగిరిని వెతకడం మొదలుపెట్టారు. వారు వెతకడం మొదలుపెట్టిన టైంకి ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి ఈ కొండే రత్నగిరి అని ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈ రత్నగిరిని ఎలా కనిపెట్టాలో వారెవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు వారు చాలామంది పండితులని సంప్రదించగా ఇలా చెప్పారు. కొమర్గిరి అనే ఒక ఊరిలో నేరెళ్ళమ్మ అనే ఒక గ్రామదేవత ఉండేది. ఆవిడ ఒకరోజు ఇలా అంది, ఇది కొమర్గిరి అంటున్నారు, కానీ ఇక్కడ కొండ లేదు కదా. కొండ లేని చోట, రత్నాలు లేని చోట నేను ఉండను. రత్నాలు ఉండే కొండ ఒకటి ఉంది, నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోతాను అని గజ్జల శబ్దం వినిపించేలా నడిచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి రత్నగిరి చేరుకుంది. ఈ సంఘటన స్వామివారు ఇంకా ఇక్కడ వెలవక ముందు జరిగిందన్నమాట. ఈ సంఘటన ఇక్కడ జరగడానికి కారణం ఏంటి అంటే సత్యనారాయణ స్వామివారిని ప్రకాశింపజేయడం కోసం జరిగింది. అయితే రత్నాలు ఉండే కొండ అంటే రత్నగిరే కదా. అప్పుడు వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యి, ఇప్పుడు మనం ఆ తల్లిని వెతికితే రత్నగిరి ఎక్కడుందో మనకు తెలుస్తుంది అని ఆ తల్లిని వెతకడం మొదలుపెట్టారు. చివరికి పంపా నది ఒడ్డున నేరెళ్ళమ్మ తల్లిని కనుగొని ఇదే రత్నగిరి అని కనుక్కున్నారు. సో అందుకే మీకు ఇందాక మెట్ల మార్గం పక్కనే ఉన్నటువంటి నేరెళ్ళమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించుకోమని చెప్పాను. అలా ఆ కొండ మొత్తం వెతగ్గా ప్రస్తుతం కొండపైన సీతారాముల వారి ఆలయం ఉంది కదా, దాని పక్కనే అప్పట్లో ఒక అంకుడి చెట్టు ఉండేది. ఆ అంకుడి చెట్టు కింద స్వామివారి మూర్తి దర్శనమిచ్చింది. 1891 సంవత్సరంలో ఆగస్టు 6వ తేదీన గురువారం నాడు స్వామివారిని వైకుంఠ నారాయణ యంత్రం పైన ప్రతిష్ఠించారు. ఆలయాన్ని 1934లో నిర్మించారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ఈ ఆలయం 2 అంతస్తులలో నిర్మించారు. క్రింది అంతస్తులో యంత్రం, పై అంతస్తులో స్వామివారు ఉంటారు. దర్శనం తరువాత ఆలయ ప్రాంగణంలో చూడవలసిన ప్రదేశాలేంటో తెలుసుకుందాం. ప్రధాన రాజగోపురానికి పక్కనే గోశాల ఉంటుంది. గోశాల ఎంట్రన్స్లోనే గుగ్గిళ్ళు అమ్ముతూ ఉంటారు. వీళ్ళిచ్చే గుగ్గిళ్ళ క్వాంటిటీకి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నాకైతే ఈ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. మీలో ఎవరికైనా గోపూజ పైన ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేసి ఇక్కడ గోపూజ చేయించుకోవచ్చు. గోశాల దగ్గర నుంచి
పంపా సరస్సు వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. గోశాల పక్కనే ఆలయానికి కుడివైపున కళ్యాణ మండపం ఉంటుంది. వివాహాది కార్యక్రమాలకు ఈ మండపాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ మండపం దగ్గర నుంచి కూడా పంపా సరస్సు వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నిత్య కళ్యాణ మండపానికి ఎదురుగానే నీడ గడియారం ఉంటుంది. ఇప్పుడు మీరు నా ముందు ఏదైతే చూస్తున్నారో ఇదే ఆ గడియారం. మన గడియారంలో ఎలా అయితే 3 ముళ్ళుంటాయో అలా ఈ గడియారానికి 1 ముళ్ళు ఉంటుంది. ఆ మధ్యలో ఎత్తుగా ఒక రాయిలాగా కనిపిస్తుంది కదా, అదే ఆ ముళ్ళు. సూర్యకిరణాలతో వచ్చేటటువంటి ఎండలో ఆ మధ్యలో ఉన్న రాయి నీడ మనకి సమయాన్ని తెలుపుతుంది. ఇప్పుడు మీకు ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను, చూడండి. ప్రస్తుతం నా వాచ్లో టైం చూశారు కదా, మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఈ నీడ గడియారంలో టైం ఎంత అవుతుందో చూద్దాం రండి. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా అంతా నంబర్స్ ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ నీడ కనిపిస్తుందా? కరెక్ట్గా 3 దగ్గర ఉందన్నమాట నీడ. ఈరోజు ఎండ తక్కువగా ఉన్నందువల్ల నీడ కొంచెం లైట్గానే కనిపిస్తుంది. మీరు వచ్చినప్పుడు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయండి, ఈ ఫీల్ చాలా బాగుంటుంది. ఇక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత విషయానికి వస్తే ఆలయం చుట్టూ చాలా వ్రత మండపాలు ఉంటాయి. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందే వ్రతం జరిపించుకోవాలి. సాధారణ వ్రతం 300 రూపాయలు, స్పెషల్ వ్రతం 1000 లేదా 1500 రూపాయలు, విఐపి వ్రతం 5000 రూపాయలు. స్పెషల్ లేదా విఐపి వ్రతాలు గర్భాలయం ముందు జరిపిస్తారు. వ్రతానికి వెళ్ళేవారు 5 కొబ్బరికాయలు 5 అరటిపండ్లు తీసుకెళ్ళాలి. మిగిలిన పూజా సామాగ్రి అంతా టికెట్తో పాటుగా ఇస్తారు. ఒక్క టికెట్ పైన కుటుంబం మొత్తం ఈ వ్రతంలో పాల్గొనవచ్చు. ఈ వ్రతం కంప్లీట్ అవ్వడానికి 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది. ఇక ప్రధాన మార్గం ఎదురుగా ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా కిందకు చేరుకున్నామంటే విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కొండపైకి చేరుకుంటారో వాళ్ళు ముందుగానే ఈ ప్రాంగణాన్ని చేరుకుంటారు. ఎవరైతే బస్సులో లేదా ప్రైవేట్ వెహికల్స్లో వస్తారో వాళ్ళు దర్శనం తరువాత ఈ ప్రాంగణం చేరుకుంటారు. ఈ ప్రాంగణంలోనే ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. గోధుమ నూక ప్రసాదం 20 రూపాయలు. ఈ ప్రాంగణంలోనే శ్రీ సీతారాముల వారి ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. రామాలయం నుంచి అలా కొద్దిగా ముందుకు వెళితే నిత్య అన్నదానాన్ని చేరుకోవచ్చు. అలానే అన్నదానానికి వెళ్ళే ముందుగా మీ పేరు మరియు మొబైల్ నంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కొద్దిగా మెట్లు ఎక్కి పైకి రాగానే బయోమెట్రిక్ ఉంటుంది. ఇక్కడ మీ తంబుని వేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను నిత్య అన్నదాన భోజనాలయంలో భోజనం చేశాను. భోజనం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ భోజనం చేసిన వెంటనే అన్నవరం ప్రసాదం తీసుకోవడానికైతే వచ్చానన్నమాట. సో మనకి అన్నవరం అనగానే అన్నవరం సత్యనారాయణ స్వామివారి కంటే ముందుగా అన్నవరం ప్రసాదమే గుర్తొస్తుంది కదా, నిజం చెప్పండి. సో మన పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా చెప్తూ ఉంటారు, అన్నవరం ప్రసాదం అంటే ఆకుతో సహా నాకేస్తారని, అంత రుచికరంగా ఉంటుందంట. సో నేనైతే ఫస్ట్ టైం అన్నవరం ప్రసాదాన్ని టేస్ట్ చేస్తున్నారు, నా చేతిలో ఉంది కదా, తిని ఎలా ఉందో చెప్తాను. సో ఈ ప్రసాదం వచ్చేసి గోధుమ నూకతో తయారు చేస్తారంట. దీన్ని గోధుమ నూక ప్రసాదం అంటారు. ప్రసాదం మీరు కొనుక్కునేటప్పుడు క్లియర్గా చెప్పండి. అదిరిపోయింది. చాలా బాగుందండి.
ఎవరికైనా డార్మెటరీ కావాలంటే మెట్ల మార్గం నుంచి పైకి వచ్చే దారిలో ఉంటుంది, ఉపయోగించుకోండి. ఇక తలనీలాలు సమర్పించుకోవాలి అనుకున్న భక్తులకి వెస్ట్ గోపురం పక్కనే కళ్యాణకట్ట ఉంటుంది, అక్కడికి చేరుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంతటితో మన ఆలయ సందర్శన ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.